కలియుగంలో మన కష్టాలను తీర్చే ఆపద మొక్కులవాడు మన తిరుమల శ్రీవారు. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు జన్మించిన రోజు ఎప్పుడో మీకు తెలుసా? అదే బాలాజీ జయంతి. ఈ సంవత్సరం అంటే 2025లో డిసెంబర్ 12న శుక్రవారం నాడు ఈ అద్భుతమైన పర్వదినం వచ్చింది. ఈ ఒక్కరోజు స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఈరోజు మనం చేయాల్సిన ప్రత్యేక పూజలేంటి? స్వామి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, శ్రీవారి ఆశీస్సులు పొందండి. ముందుగా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అసలు బాలాజీ జయంతి ఎప్పుడు వస్తుందంటే, హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీవారు జన్మించారని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున శ్రీవారి పుట్టినరోజులా చాలా వైభవపేతంగా జరుపుకుంటారు. అయితే 2025లో బాలాజీ జయంతి ఎప్పుడు అంటే డిసెంబర్ 12న శుక్రవారం రోజున రాబోతుంది. వెంకటేశ్వరుని జయంతి రోజున స్వామివారిని ఆరాధిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైనంత మంది భక్తులు ఈ రోజున తిరుమల తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు. వెళ్ళలేని వారు దగ్గరలోని ఏ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనైనా దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో అయితే చాలామంది భక్తులు ఈ రోజున ప్రత్యేకంగా అంగప్రదక్షిణ చేస్తారు. మనలో ఉన్న అహంకారాన్ని, చెడు ఆలోచనలను స్వామి పాదాల చెంత వదిలేస్తున్నామని దీని అర్థం. ఇంట్లో స్వామివారి పటం లేదా విగ్రహాన్ని అందంగా అలంకరించి పువ్వులు, కుంకుమ, నైవేద్యాలతో పూజ చేయాలి. ఈ రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఎంత ఎక్కువగా జపిస్తే అంత మంచిది. ఇలా చేయడం వల్ల మన ఆత్మశుద్ధి అవుతుందని నమ్మకం. ముఖ్యంగా సాయంత్రం వేళ తిరుమలలో జరిగే మహాహారతిని దర్శించుకుంటే ఇక ఆ అదృష్టం వర్ణించలేనిది. కుదరలేని వారు ఇంట్లో స్వామివారి ముందు హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు. బాలాజీ జయంతి ప్రాముఖ్యత ఏంటి? అసలు స్వామిని ఈ రోజున ప్రత్యేకంగా ఎందుకు పూజించాలి అంటే, పురాణాల ప్రకారం కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, భూమిపై ఉన్న చెడును తొలగించడానికి శ్రీ మహావిష్ణువు బాలాజీగా అవతరించారు. అందుకే ఈ రోజున స్వామిని పూజిస్తే జీవితంలో ఉన్న అన్ని భయాలు, కష్టాలు తొలగిపోయి అంతులేని ఆనందం, విజయం లభిస్తుందని నమ్మకం. మనస్ఫూర్తిగా ప్రార్థించిన ప్రతి కోరిక నెరవేరుతుంది. అంకిత భావంతో స్వామిని పూజించే వారికి చివరికి మోక్షం లేదా విముక్తి లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి బాలాజీ జయంతిని అస్సలు మిస్ కాకండి. మీరు కూడా ఈ శుభదినాన్న శ్రీవారిని పూజించి ఆశీస్సులు పొందండి. ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.